మనం భారతదేశం భౌగోళిక శాస్త్రంలో 5 రకాల చాప్టర్స్ గురించి మనం చర్చించడం జరిగింది. మరి 6వ చాప్టర్గా మనం చూసినట్టయితే 6వ చాప్టర్ మనకు భారతదేశం వన్యమృగాలు అనే చాప్టర్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే ప్రస్తుతం ఇది భారతదేశం యొక్క భౌగోళిక శాస్త్రంలో 6వ చాప్టర్గా ఉంది. భారతదేశము వన్యమృగాలు. భారతదేశం వన్యమృగాలు ఈ టాపిక్ అనేది భారతదేశంలో అడవులలోకి సంబంధించిన చాప్టర్ ఇది కూడా అడవుల్లో ఒక పార్ట్. మరి ప్రపంచ వన్యమృగాల్ని పక్కన పెడితే అనేక రకాల వన్యమృగాలు మనకు కనిపిస్తాయి. భారతదేశంలో వన్యమృగాల పరిస్థితి ఏంటి? భారతదేశంలో అనేక రకాల వన్యమృగాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకని? ఫస్ట్ చాప్టర్లో మీకు చెప్పాను. మొదటి చాప్టర్లో భారతదేశాన్ని ఉపఖండము అని పిలిచారు. ఎందుకని? విభిన్నమైన శీతోష్ణ స్థితి పరిస్థితులు భారతదేశంలో కనిపిస్తాయి కాబట్టి. మరి భారతదేశంలో ఉన్న విభిన్నమైన శీతోష్ణ స్థితి పరిస్థితుల వల్ల భారతదేశంలో విభిన్నమైన వన్యమృగాలు కూడా నివసిస్తూ ఉన్నాయి. భారతదేశంలో మనం చూసినట్టయితే ప్రపంచంలో అనేక రకాల వన్యమృగాలు మనకు కనిపిస్తాయి. మరి ప్రపంచాన్ని పక్కన పెడితే ప్రపంచంలో ఆసియా ఖండంలో ఉన్న భారతదేశాన్ని మనం చూసినట్టయితే విభిన్నమైన అనేక రకాల వన్యమృగాలు కూడా మనకు కనిపిస్తాయి. దానికి కారణం అనేది మనం మళ్ళీ చెప్తున్నాను. శీతోష్ణ స్థితి పరిస్థితుల్లో విభిన్నంగా ఉండడమే. విభిన్నమైన శీతోష్ణ స్థితి పరిస్థితులు భారతదేశంలో మనకు కనిపిస్తున్నాయి కాబట్టి మనకు కూడా ఇక్కడ విభిన్నమైన వన్యమృగాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. వీటిలో మనం చూసినట్టయితే మొదటిగా భారతదేశంలో మొత్తం 76,000 జీవజాతులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 76,000 జీవజాతులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ప్రపంచంలో ఉన్న 82% జీవజాతులు భారతదేశంలో ఉన్నట్టుగా మనం గుర్తించడం జరిగింది. ఎందుకనంటే ఈ 76,000 అనేది ప్రపంచంలో ఉన్న 82% జీవజాతులకి సమానంగా ఉంది. అంటే ప్రపంచంలో జీవించే 82% జీవజాతులు భారతదేశంలో జీవిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మనం చూసినట్టయితే ఇక్కడ 2,000 రకాల పక్షులు, అంతేకాకుండా 500 రకాల క్షీరదాలు, అనేక రకాల సరీసృపాలు మరియు ఉభయచర జీవులు ఇవన్నీ కూడా భారతదేశంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటిని కానీ మనం చూసినట్టయితే భారతదేశం యొక్క వన్యమృగ సినారియోని ఒక్కసారి మనం గమనించినట్టయితే భారతదేశంలో మరి ముఖ్యంగా క్షీరదాలను తీసుకుందాం. క్షీరదాలలో 500 రకాల క్షీరదాలు భారతదేశంలో ఉన్నాయి. భారతదేశంలో ఉన్న అతిపెద్ద క్షీరదంగా మనం ఏనుగుని చెప్పుకోవచ్చు. అసలు భూమి మీద ఉన్న అతిపెద్ద క్షీరదం ఇక్కడ 2 బిట్లు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు భూమి మీద ఉన్న అతిపెద్ద క్షీరదం ఏంటి? ఏనుగే అతిపెద్ద క్షీరదం. మరి భూగోళం మీద మొత్తంగా అతిపెద్ద క్షీరదం అన్నప్పుడు నీలి తిమింగళము. భూగోళం మొత్తం అంటే నీరు వస్తుంది, ఇటు భూమి వస్తుంది కాబట్టి నీటిలో ఉన్న అది భూగోళం మొత్తం అంటే భూమి మీద మొత్తం మీద అన్నప్పుడు నీలి తిమింగళం అనేది వస్తుంది. అలా కాకుండా కేవలం భూమి మీద నివసించే జంతు జాతుల్లో అతిపెద్ద క్షీరదం ఏది అన్నప్పుడు మనకు ఏనుగు అనేది
వస్తుంది. సో ఈ రకంగా చూసినట్టయితే భారతదేశంలో అతిపెద్ద క్షీరదం ఏనుగుగా మనం చెప్పవచ్చు. మరి ఈ ఏనుగును మనం చూసినట్టయితే ఇది భారతదేశంలో ఏ ప్రాంతంలో నివసిస్తూ ఉండింది అని మనం చూసినట్టయితే ఇది భారతదేశంలో మనకి పశ్చిమ వాయువ్య ప్రాంతాలలో ఎక్కువగా ఆనాటి కాలంలో కనుగొనబడింది. కొన్ని వందల శతాబ్దాల క్రితమే ఈ జంతువుని ఆ ప్రాంతాల్లో కనుగొన్నారు. అయితే ఈ ఏనుగుల యొక్క సంతతి క్రమేణా తగ్గిపోతూ ఉంది. ముఖ్యంగా మానవుడికి ఏనుగుడికి మధ్య సంఘర్షణ వల్ల ఇది తగ్గిపోతూ ఉంది. మరి దీన్ని మనం చూసిన తర్వాత రెండవ అతిపెద్ద క్షీరదంగా భారతదేశంలో మనం చూస్తే మనకు రెండవ అతిపెద్ద క్షీరదంగా మనం చూసినట్టయితే రైనోసిరస్గా చెప్పవచ్చు. ఏనుగుల గురించి చెప్పుకున్నాం, భారతదేశంలో అతిపెద్దదైన క్షీరదమని. మరి రెండవ క్షీరదము అతిపెద్ద క్షీరదం ఏంటి భారతదేశంలో అని మనం చూసినట్టయితే రైనోసిరస్ ఒంటి కొమ్ము ఖడ్గమృగం. భారతదేశంలో ఒంటి కొమ్ము ఖడ్గమృగం అనేది రెండవ అతిపెద్ద క్షీరదంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ రెండవ అతిపెద్ద క్షీరదమైన ఒంటి కొమ్ము ఖడ్గమృగం అనేది దాని కొమ్ము కోసం అధికంగా వేటాడబడుతున్న జంతువు ఇది. కేవలం దాని కొమ్ము కోసమే దీని ప్రాణాన్ని తృణప్రాయంగా తీసివేస్తున్నారు. క్రమేణా ఈ జీవజాతి అంతరించిపోయే దశకు చేరుకుంటూ ఉంది. ప్రభుత్వం దీనికోసం అనేక చర్యలు చేపడుతూ ఉంది. ప్రస్తుతం భారతదేశంలో కేవలం 1500 రైనోసార్లు మాత్రమే, దేశం మొత్తం మీద చూస్తే కేవలం 1500 రైనోసార్లు మాత్రమే, ఖడ్గమృగాలు మాత్రమే జీవించున్నాయంటే వీటి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పే సబ్జెక్టులో మీరు క్యాచ్ చేయాల్సింది 1500 పాయింట్ని క్యాచ్ చేయాలి. మీరు 1500 మాత్రమే నివసిస్తున్నాయి. మరి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఇవి నివసించే ప్రాంతాలు, ముఖ్యంగా ఇవి అస్సాం, వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతాల్లోనే వీటిని అభివృద్ధి చేసే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ రైనోసిరస్ అనే వాటిని మొత్తాన్ని మనం చూసినట్టయితే ఈ రైనోసిరస్ అంటే ఖడ్గమృగాలని అస్సాంలో ఏ ప్రాంతాల్లో ఉంచి సంరక్షిస్తున్నారు? ఇంపార్టెంట్. అస్సాంలో ఎక్కడ ఉంచి సంరక్షిస్తున్నారు? కజిరంగా, మానస, ఈ రెండు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కజిరంగా దీన్ని మనం చూసినట్టయితే కజిరంగా, మానస, ఈ రెండు కూడా సంరక్షణ కేంద్రాలు. ఎక్కడున్నాయి ఈ రెండు అస్సాం దగ్గర ఉన్నాయి. మరి అస్సాంలో ఉన్న కజిరంగా, మానస అనే రెండు సంరక్షణ కేంద్రాలలో వీటిని సంతతిని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. వీటి యొక్క సంరక్షణను చేపడుతూ ఉన్నారు. ఆ తర్వాత మనం చూసినట్టయితే వెస్ట్ బెంగాల్లో వీటిని కూడా, పక్కనే ఉన్న వెస్ట్ బెంగాల్లో కూడా వీటిని సంరక్షిస్తున్నారు. మరి వెస్ట్ బెంగాల్లో ఏ ప్రాంతంలో ఉండి వీటిని సంరక్షిస్తున్నారు అని అన్నప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ వెస్ట్ బెంగాల్లో మనకి జల్దాపారా, వెస్ట్ బెంగాల్లో జల్దాపారా, ఈ జల్దాపారా అనే శాంక్చురీలో ఉంచి వీటిని సంరక్షిస్తున్నారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అస్సాంలో రెండు సంరక్షణ కేంద్రాలని ఏర్పాటు చేసి కజిరంగా మరియు మానస అనే సంరక్షణ కేంద్రాలలో ఉంచి వీటిని సంరక్షిస్తుంది. అంతేకాకుండా రెండవదిగా చూసినట్టయితే
ఇక్కడ వెస్ట్ బెంగాల్లోని జల్దాపారా అనే సంరక్షణ కేంద్రంలో ఉంచి వీటి యొక్క సంరక్షణని చేపడుతూ ఉన్నారు. ఆ తర్వాత మూడవదిగా మనం చూసినట్టయితే పులులు. రెండు రకాల పులులు మనకు కనిపిస్తాయి భారతదేశంలో. రాయల్ బెంగాల్ టైగర్ అనేది చాలా ప్రసిద్ధమైన పులి. తెల్ల పులులు, తర్వాత మనకి ఎల్లో రకం కలర్ పులులు మనకు కనిపిస్తాయి. ఇవి రాయల్ బెంగాల్ టైగర్ అనేది మనం జాతీయ జంతువుగా గుర్తించాము. మన జాతీయ జంతువు అంటే పులులు అనేది యాక్చువల్గా మన జాతీయ జంతువు. అయితే ఈ పులులు అనేది రీసెంట్గా క్రమేణా అంతరించిపోయే దశకి చేరుకున్నాయి. దానికి కారణం ఏందని మనం చూసినట్టయితే, పులులని ఆనాటి కాలంలో ఎప్పటి నుంచో పులుల్ని వేటాడటం జరుగుతూ ఉంది. ఒక్క పులిని వేటాడటం అనేది చాలా గర్వంగా భావిస్తున్నారు. దానిని రాజులు రాజసంగా భావించేవారు. ఎవరైతే తర్వాత కాలంలో వచ్చిన జమీందారులు వాళ్ళు కూడా తమ యొక్క గొప్పకు చిహ్నంగా పులుల్ని వేటాడటం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మన మోడర్న్ కాలంలో మరి పులులు ఎందుకు అంతరిస్తున్నాయని మనం చూసినట్టయితే, ఈ కాలంలో పులులు అంతరించడానికి మెయిన్ కారణం పులుల యొక్క గోళ్ళకున్న వాల్యూ, వాటి యొక్క విలువ, రెండు వాటి చర్మాలని, పులుల యొక్క తోళ్ళు అంటారు, మరి చర్మాలు అంటున్నాం కదా, ఆ పైన ఉంటాయి చర్మాలు, మరి వాటిని శుద్ధి చేసి అనేక రకాలైన ప్రోడక్ట్స్ని తయారు చేస్తున్నారు, విలువైన ప్రోడక్ట్స్ని తయారు చేస్తున్నారు. మరి ఈ రెండిటి కోసం పులుల్ని విస్తారంగా చంపుతున్నారు. ఇంకొక రకంగా చెప్పాలంటే పులులకి మనిషికి మధ్య సంఘర్షణ రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉంది. దానివల్ల పులులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. మరి ఈ పులుల్ని సంరక్షించడం కోసం ప్రభుత్వం మామూలుగా ఈ టైగర్ కన్జర్వేషన్ సెల్ అనే దాన్ని ఏర్పాటు చేసి దానిలోనే పులుల సంరక్షణని చేపట్టాలనుకుంది. తర్వాత కంప్లీట్గా మనకు పుల్లు గురించి వస్తాయి. ఆ తర్వాత మనం చూసినట్టయితే అడవి దున్నలు. ఈ అడవి దున్నలు మనం చూసినట్టయితే ఎక్కడ కనిపిస్తున్నాయి ఈ అడవి దున్నలు? మనకి భారతదేశంలో అడవి దున్నలు మనం చూసినట్టయితే ఇవి మధ్యప్రదేశ్, అస్సాం ప్రాంతాల్లో మనకు కనిపిస్తాయి. ఇవి ముఖ్యంగా వన్యమృగాలు అయితే సింహాలు, పులులు వీటి యొక్క దాడిలో ఎక్కువగా చనిపోతాయి. అంతేకాకుండా మాంసం కోసం వీటిని వేటాడుతున్నారు. ఈనాటి కాలంలో మాంసం కోసం వేటాడుతూ ఉన్నారు. దానివల్ల వీటి సంతతి కూడా నశించే దశకు చేరుకుంది. ఆ తర్వాత మనం చూసినట్టయితే బైసన్ అనేది అది ఒక చాలా పెద్ద మృగం అది. మరి ఈ మృగం అనేది భారతదేశంలో మధ్య భారతదేశంలో మనకి కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత మనం చూసినట్టయితే చిరుత పులులు భారతదేశంలో ఎక్కడ కనిపిస్తాయి? మనకి గడ్డి మైదాన ప్రాంతాల్లో అతి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ చిరుత పులులు వేగానికి చిహ్నంగా మనం భావిస్తాం. ఈ చిరుత పులులు మరి వీటిని మానవుడికి ఏ జీవికి, వన్యమృగాల్లో ఏ జీవికి సంఘర్షణ ఎక్కువగా ఉందని మనం ఆలోచించినట్టయితే ఈ చిరుత పులులకి ఎక్కువగా సంఘర్షణ ఎక్కువగా ఉంది. దానివల్ల చిరుత పులులు నశించిపోయే దశకు చేరుకున్నాయి. అయితే వీటిని ఎక్కడి నుంచి సంరక్షిస్తున్నారు? గిర్ నేషనల్ పార్క్లో ఉంచి వీటిని సంరక్షించడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత మనం చూసినట్టయితే అనేక రకాల వీటితో పాటు మనకి ఎలుగుబంట్లు భారతదేశంలో ఎక్కడ కనిపిస్తాయి? మనకి ఈశాన్య హిమాలయ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ ఎలుగుబంట్లు. ఆ తర్వాత చూసినట్టయితే రెడ్ పాండాలు, ఇవి కూడా అంతరించిపోయే దశకు వచ్చాయి. ఈ రెడ్ పాండాలు అనేవి ఉత్తరప్రదేశ్ యొక్క ఉత్తర భాగంలో హిమాలయ ప్రాంతాల్లో అధికంగా మనకు కనిపిస్తాయి. ఆ తర్వాత మనం చూసినట్టయితే స్టాగ్ మరియు బారాసింగా, ఇవి కూడా మనకి మధ్యప్రదేశ్ మరియు అస్సాముల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి.
ఆ తర్వాత మనం చూసినట్టయితే జడల బర్రి, దీనిని యోక్ అని మనం పిలుస్తాం. ఈ జడల బర్రి ఎక్కడ మనకు కనిపిస్తూ ఉంది? మధ్య హిమాలయాల్లో మనకు కనిపిస్తూ ఉంది, లడఖ్ ప్రాంతంలో. దీనిని శుష్క జంతువు అని కూడా అంటారు. శుష్కమైన ప్రాంతంలో జీవించే జంతువు కాబట్టి దీన్ని శుష్క జంతువు అని కూడా అంటున్నారు. మరి ఆ తర్వాత మనం చూసినట్టయితే తామిన్. ఈ తామిన్ అనేది పొట్టి రకపు జింక. ఈ తామిన్ అనే పొట్టి రకపు జింక మణిపూర్లో మనకు కనిపిస్తూ ఉంది. ఇక మస్క్ జింకలు లేదా కస్తూరి మృగము. ఈ మస్క్ జింక లేదా కస్తూరి మృగం అనేది మనకి ఏ ప్రాంతంలో కనిపిస్తుంది అంటే ఇది మధ్య హిమాలయాల్లోని బిర్చ్ వృక్షాల దగ్గర ఇది మనకి కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ కూడా ఒక విషయం గమనించాలి. ఇది ఏదైతే ఉందో ఈ మస్క్ మృగం లేదా కస్తూరి మృగం, ఈ కస్తూరి మృగం బొడ్డు దగ్గర ఉన్న ప్రాంతంలో ఏర్పడే మడ్డి అది అత్యంత సువాసనమైన అత్యంత విలువైన సుగంధ ద్రవ్యంగా వాడబడుతుంది. కాబట్టి అది వచ్చిన ప్రాంతంలో దరిదాపులు 1 కిలోమీటర్ వరకు ఈ సుగంధ ద్రవ్య భరితమైన ఈ వాయువు వ్యాపిస్తుంది. కాబట్టి దానికోసం అని చెప్పి అది చాలా వాల్యుబుల్ గల పదార్థం అన్నమాట. దానికోసం దీన్ని విస్తారంగా చంపుతున్నారు. దానివల్ల ఇది నశించిపోయే దశకి చేరుకుంది. మరి వీటన్నిటితో పాటుగా మనం చూస్తున్నట్టయితే భారతదేశంలో 2000 వరకు పక్షి జాతులు ఉన్నాయి. ఈ పక్షి జాతులన్నీ కూడా భారతదేశంలోనే పుట్టాయి. ఎక్కువ శాతం ఇవి భారతదేశమే ఆరిజిన్గా ఉంది. మాతృభూమిగా భారతదేశం వీటికి ఉంది. అయితే మన పక్షులే కాకుండా ఇతర దేశాల నుంచి భారతదేశానికి అనేక రకాల వలస పక్షులు మనకి వస్తూ ఉన్నాయి. భారతదేశంలో అలాంటి వలస పక్షులకి మెయిన్ కేంద్రంగా ఏముంది? భర్తపూర్ అనేది మెయిన్ కేంద్రంగా ఉంది. వలస పక్షులకు మెయిన్ కేంద్రంగా ఉన్న ప్రాంతం ఏది అని అన్నప్పుడు ఏమని చెప్పుకోవాలి మనం? వలస పక్షులకి భర్తపూర్ అని చెప్పుకోవాలి. ఆ భర్తపూర్ తర్వాత ఇక్కడ నెల్లూరులో నేలపట్టు, తర్వాత కర్నూలులో ఒడ్మిట్ట, ఇవన్నీ కూడా ఈ ఏ అయితే పక్షులు ఉన్నాయో ఆ పక్షుల యొక్క సంరక్షణ కేంద్రాలుగా ఉన్నాయి. భర్తపూర్, రాజస్థాన్లోని భర్తపూర్కి ఈ ఏ అయితే వలస పక్షులు అంటున్నామో ఆ వలస పక్షులన్నీ కూడా సంవత్సరంలో ఒక కాలంలో అక్కడికి రావడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో మనం చెప్పుకున్నట్టు ఇక్కడ నెల్లూరు దగ్గర నేలపట్టు దగ్గర మరి కొల్లేరు సరస్సు ప్రాంతానికి కూడా వలస పక్షులు అప్పుడప్పుడు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే స్వాలోలు, తర్వాత అనేక రకాలైన బాతులు, పెంటిక్లేచర్స్, మరి ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి వలస వస్తున్న పెంగ్విన్ పక్షులు. ఇంకొకటి ఇంపార్టెంట్ పక్షులు ఏంటంటే పెంగ్విన్ పక్షులు. ఇవన్నీ కూడా భారతదేశానికి వలస వస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇన్ని రకాల పక్షులు భారతదేశానికి వలస వస్తున్నాయి. అంతేకాకుండా రకరకాల సరీసృపాలు, అనేక రకాల పాములు, మరి అనేక రకాల పాముల్లో ముఖ్యంగా మనం చెప్పుకోదగిన పాము ఏంటంటే రాచనాగు. మనకు చాలా గర్వంగా ఉండే రాచనాగు ఇది ముఖ్యంగా ఎక్కడ కనిపిస్తుంది? మనకి పశ్చిమ కనుమల్లో కనిపిస్తుంది. ఇది ప్రపంచంలో ఒకే ఒక గూడు నిర్మించుకునే పాము రాచనాగు. మరి ఇది 19 అడుగుల పొడవైన విషసర్పం. 19 అడుగుల పొడవైన విషసర్పం. ప్రపంచంలోనే విషసర్పాలలో అతి పొడవైన విషసర్పం రాచనాగు. మరి ఈ రాచనాగులు కానీ ఏ అయితే మనం ఈ పాములు, ఈ సరీసృపాలు అన్నీ కూడా మనకి మానవాళికి ఎంతో మేలు చేస్తాయి. మరి వీటి
చర్మం కోసం, చర్మ సౌందర్యం కోసం, రెండు వీటి వల్ల ఉన్న భయం వల్ల కాటేస్తాయనే భయంతో ప్రజలు వీటిని విచక్షణారహితంగా చంపివేస్తున్నారు. ఆ తర్వాత చూసినట్టయితే ఉభయచరాలు కూడా భారతదేశంలో అతి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రకంగా భారతదేశంలో వన్యప్రాణుల యొక్క విస్తరణ ఉన్నది. భారతదేశంలో వన్యప్రాణుల విస్తరణ ఉంది. తర్వాత వన్యప్రాణుల విస్తరణ తెలిసింది మనకిప్పుడు. మరి వన్యప్రాణులు అంతరిస్తూ ఉన్నాయి. ఈ వన్యప్రాణుల అంతరిస్తూ ఉన్నాయి కాబట్టి మానవుడికి వన్యప్రాణులకు మధ్య సంఘర్షణ ఎక్కువ అవుతుంది. మానవుడు వన్యప్రాణుల యొక్క అనేక రకమైన వాటి యొక్క అవయవాల కోసం, వాటిని అవయవాలని అమ్మి వచ్చే లాభాల కోసం విచక్షణారహితంగా వీటిని చంపటం జరుగుతూ ఉంది. దాంతో వన్యమృగాలు క్రమేణా తగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని ప్రాణులు ఆల్రెడీ అంతరించిపోయాయి, కొన్ని అంతరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక రాబోయే కాలంలో వన్యప్రాణులు అంతరిస్తే అది మానవాళికి పెనుముప్పుగా మారుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం వన్యప్రాణుల సంరక్షణ, జాగ్రత్తగా వినాలి ఇక్కడ, వన్యప్రాణుల సంరక్షణ, ఈ వన్యప్రాణుల సంరక్షణ కోసం అనేక చర్యలు చేపట్టింది. జాగ్రత్తగా గమనించాలి. మొదటిగా 1952లో వన్యప్రాణి సంరక్షణ సంస్థను స్థాపించారు. 1952లో వన్యప్రాణి సంరక్షణ సంస్థను స్థాపించారు. దీనిలో భాగంగా 1952లో వన్యప్రాణులని, వాటి యొక్క ఆవాసాలని కాపాడి వాటిని అభివృద్ధి చేయడం కోసం వాళ్ళు జాతీయ పార్కులని, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, 1952 వన్యప్రాణి సంస్థ ముఖ్య ఉద్దేశాలు ఏంటి? ఒకటి, వన్యప్రాణులని సంరక్షించేదానికోసం జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలని ఏర్పాటు చేయటం, వాటిని సరిగా నిర్వహించటం. రెండు, వన్యప్రాణుల గురించిన అవగాహన ప్రజల్లో పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పవచ్చు. వన్యప్రాణి సంరక్షణ అనేది 1952 యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం ఈ రెండింటిని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత భారతదేశంలో వన్యప్రాణి సంస్థను ప్రారంభించినప్పటికీ దానివల్ల పెద్దగా జరిగిందేమీ లేదు. దాంతో 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని తీసుకువచ్చారు. ఏంటిది ఇది? వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ కూడా వన్యప్రాణులను సంరక్షించడానికి జూ పార్కుల్ని, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. రెండు, వన్యప్రాణుల విషయంలో ఈ వన్యప్రాణులకు సంబంధించిన ఏ అవయవాలనైనా సరే రవాణా చేసినా కానీ, వన్యప్రాణులకు సంబంధించి ఏ విషయంలో అయినా సరే ప్రభుత్వ నిబంధనల్ని అతిక్రమించినా కానీ, గాయపరిచినా కానీ, వాటికి హాని తలపెట్టినా కానీ జరగబోయే పరిణామాల గురించి, వేయబోయే శిక్షల గురించి ఈ 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం మాట్లాడుతుంది. ఎంతకాలం శిక్షిస్తారు, దానికి ఏ శిక్షలు ఉంటాయనేది దీనిలో చెప్పడం జరిగింది. మరి దీనిలో భాగంగా మొట్టమొదట పులిని జాతీయ జంతువుగా గుర్తించారు. ఏ చట్టం ఆధారంగా మొట్టమొదటిగా పులిని జాతీయ జంతువుగా గుర్తించడం జరిగింది? 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం. అంతకుముందు జాతీయ జంతువుగా ఏ జంతువు ఉండింది అని మనం ఆలోచించినట్టయితే, సింహం అంతకుముందు వరకు జాతీయ జంతువుగా భారతదేశానికి ఉండింది.
ఆ తర్వాత కాలంలో 1972లో దీన్ని జాతీయ జంతువు హోదా కల్పించి దీన్ని సంరక్షించడం స్టార్ట్ అయ్యింది 1972. అంతేకాకుండా ఈ చట్టంలోకి ఏ ఏ ఏ జీవులైతే నశించిపోయే దశకు చేరుకున్నాయో భారతదేశంలో ఆ జీవుల మొత్తాన్ని కూడా ఈ యొక్క చట్టం కిందకు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఏ టైగర్ క్రైసిస్ సెల్ అనే దాన్ని ఏర్పాటు చేసి ఆ టైగర్ క్రైసిస్ సెల్ అనే దాన్ని ఏర్పాటు చేసి దీన్ని పర్యావరణ మంత్రిత్వ శాఖ కిందకి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. అంతేకాకుండా 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వన్యప్రాణుల సంరక్షణ ప్రభుత్వానిదే కాదు, ప్రజలు కూడా వన్యప్రాణి సంరక్షణలో భాగం పంచుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోకి 48A 51A అనే ఆర్టికల్స్ని ప్రవేశపెట్టారు. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ 1976లో దీని ద్వారా ఈ సంవత్సరంలో వన్యప్రాణుల సంరక్షణ అనేది ఒక గవర్నమెంట్ది కాదు, ప్రజలకు కూడా ఆ బాధ్యత ఉందని గుర్తు చేయడం కోసం రాజ్యాంగంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో 48A 51A అనే ఆర్టికల్స్ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1980లో అటవీ రక్షణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అటవీ రక్షణ చట్టం. ఈ రక్షణ చట్టంలో భాగంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అడవులని నరకటం అనేది నిషిద్ధం చేయబడింది. ఎవరైనా ఆ విధంగా నరిగితే పడబోయే శిక్షల గురించి 1980 అటవీ రక్షణ చట్టం కంప్లీట్గా తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత 1983 ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. 1983 ఈ 1983లో ఏం జరిగింది? ఒక ప్రణాళికని పర్యావరణానికి రక్షణకు సంబంధించిన ఒక ప్రణాళికని చేపట్టడం జరిగింది 1983లో. దానిలో భాగంగా జూ అథారిటీ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఈ జూ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో ఉన్న మొత్తం 200 జూ పార్కుల మీద పర్యవేక్షణ చేపడుతూ ఉంది. జాగ్రత్తగా గమనించాలి. ఈ జూ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో ఉన్న మొత్తం 200 జూ పార్కుల మీద పర్యవేక్షణ చేస్తూ ఉంది. ప్రతి జూకు మధ్య ఎనిమల్స్ మార్పిడి, జంతువుల యొక్క మార్పిడిని పర్యవేక్షించేది ఈ జూ అథారిటీ ఆఫ్ ఇండియా అనే ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. తర్వాత 1988లో చూడండి, ఇక్కడ పర్యావరణ పరిరక్షణ చట్టం తీసుకురాబడింది. పర్యావరణ పరిరక్షణ చట్టం తీసుకురాబడింది. దీనిలో భాగంగా పర్యావరణానికి అన్నిటికన్నా అతీతంగా పర్యావరణాన్ని సంరక్షించాలి అనేది ఇక్కడ ముఖ్యమైన థీమ్. మరి దీనిలో భాగంగా పర్యావరణ పరిరక్షణ చట్టం తీసుకురాబడింది. ఆ తర్వాత మనం చూసినట్టయితే 2002లో జీవావరణ చట్టం తీసుకొచ్చారు. జీవావరణ చట్టం తీసుకురాబడింది. వీటి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే
కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తం యాక్చువల్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉద్దేశం ఉంది. అయితే కంప్లీట్గా వీటి యొక్క మొత్తం ఉద్దేశం మనం చూసినట్టయితే వీటి యొక్క మొత్తం ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేనిదే రాష్ట్ర ప్రభుత్వం అడవుల గురించి కానీ వన్యప్రాణి సంరక్షణ గురించి కానీ ఏ విధమైన చర్యలు చేపట్టకూడదు. ఖచ్చితంగా కేంద్రం యొక్క అనుమతి ఉండాలి. అదే ఈ విషయాలు చెప్తూ ఉన్నది. ఇవన్నీ కూడా ఆ విషయాల్ని చెప్తూ ఉన్నాయి. ఒక్కో దాన్ని కంప్లీట్గా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ కూడా మొదటిది వన్యప్రాణి సంరక్షణ సంస్థ, 2 వన్యప్రాణి సంరక్షణ చట్టం, 3 1976 అవగాహన కోసం 42 రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేశారనే దాన్ని తెలుపుతుంది. 1980 మనం చూసినట్టయితే అటవీ రక్షణ చట్టం, దీన్ని చూసినట్టయితే పర్యావరణ ప్రణాళికను గురించి తెలుపుతుంది. ఇది పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని గురించి తెలుపుతుంది. ఇది 2002లో మనకి జీవావరణ చట్టాన్ని గురించి తీసుకురాబడింది. జీవావరణ చట్టం తీసుకురాబడింది. సో ఇన్ని రకాలుగా మనకి ఈ రకమైన భారతదేశంలో వన్యమృగాల గురించి సంరక్షణ గురించి ఈ రకమైన ఇన్ఫర్మేషను మనకి పాఠ్యాంశంలో ఉంది. మొట్టమొదటగా వన్య సంరక్షణ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? 1985. దానికి చూసుకోండి. 1985లో ఇది ఏర్పాటు చేశారు. 1935లో ఏర్పాటు చేశారు. ఇది 1986లో మొదటి వన్యమృగ సంరక్షణ కేంద్రాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1985లో ఏర్పాటు చేశారు. మరి ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? వేదాంతంగల్. 2 సార్లు చెప్తున్నా ఆ కఠిన పదాలు. వేదాంతంగల్ అనేది ఫస్ట్ వన్యమృగ సంరక్షణ కేంద్రం భారతదేశంలో. అది తమిళనాడులో ఉంది. 1985 సంవత్సరంలో దాన్ని ఏర్పాటు చేశారు. మరి అప్పుడు ఏర్పాటు చేశారు ఫస్ట్ దాన్ని. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? మన క్వశ్చన్ ఇదే అడిగాడు. ప్రస్తుతం వన్యమృగ సంరక్షణ కేంద్రాలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయి? 515 వరకు ఉన్నాయి. 515 వరకు ఉన్నాయి. 2 జాతీయ పార్కులు. ఇవి ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? జాతీయ పార్కులు 1935లో ప్రారంభించబడ్డాయి. మరి 1935లో ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఏ ప్రాంతంలో ప్రారంభించారు దీన్ని మనం చూసినట్టయితే జిమ్ నేషనల్ పార్క్ దగ్గర ఉత్తరప్రదేశ్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. మరి ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం 100గా ఉన్నాయి. ఇవి ప్రస్తుతం 100గా ఉన్నాయి. తర్వాత లాస్ట్ మనకి జీవ వైవిధ్యత కేంద్రాలు, బయోడైవర్సిటీ కేంద్రాలు. మరి ఈ బయోడైవర్సిటీ సెంటర్స్ అంటారు వీటిని. ఈ బయోడైవర్సిటీ సెంటర్స్ అసలు ఎక్కడ ప్రారంభించారు భారతదేశంలో అని చూసినట్టయితే మొదటిగా నీలగిరిలో ప్రారంభించారు. ఈ నీలగిరి ఎక్కడుంది? నీలగిరి ఎక్కడుంది? వెస్టర్న్ ఘాట్స్. నిన్న చెప్పాను. వెస్టర్న్ ఘాట్స్కి పక్కగా తమిళనాడులో విస్తరించి ఉన్న మౌంటైన్ స్వభావాన్ని మనం నీలగిరి అంటాము. మౌంటైన్స్, వాటిని కృష్ణగిరిలు కూడా అంటున్నాం. మరి ఆ మౌంటైన్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి? ఈ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. మరి ఈ ప్రాంతంలో కనిపించిన ఈ నీలగిరిలో మొదటగా స్టార్ట్ చేయడం జరిగింది. ఎలా స్టార్ట్ చేశారు? 3 రాష్ట్రాలు, జాగ్రత్తగా వినండి, 3 రాష్ట్రాలు కలిసి మొదటగా దీన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ రాష్ట్రాలు ఏంటి? చాలాసార్లు అడిగాడు బిట్టు. ఏంటి ఆ రాష్ట్రాలు? కేరళ, కర్ణాటక, తమిళనాడు. కేరళ, కర్ణాటక, తమిళనాడు ఈ 3 రాష్ట్రాలు కలిసి మొట్టమొదటగా నీలగిరి అనే దాన్ని 1986లో ఈ జీవ వైవిధ్యత కేంద్రాన్ని ప్రారంభించాయి తమిళనాడు దగ్గర. మరి నీలగిరి కొండల్లో మరి ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి?
18గా ఉన్నాయి. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? 18 జీవ వైవిధ్యతా కేంద్రాలు 18గా ఉన్నాయి భారతదేశంలో. సో ఈడ ఇవన్నీ కూడా మీకు యాక్చువల్గా 5 చెప్పాను. ఈ 5 నుంచి మీరే అనేక రకాల బిట్లు ఏ అయితే ఉన్నాయో ఈ బిట్స్ అనేవి నేను జస్ట్ ఇక్కడ మీకు క్షుణ్ణంగా 5 రకాలుగా విభజించి చెప్పాను. ఉద్దేశం ఏంటి, ఆవాసాలు ఏంటి, సరిహద్దులు ఏంటి, ప్రవేశ్యత ఏంటి, ఆ తర్వాత దీన్ని ఒక్కొక్క దాన్ని మొదటగా ఏ ఇయర్లో స్థాపించడం జరిగింది, ఏ ప్రాంతంలో స్థాపించడం జరిగిందని 3టికి నేను చెప్పాను. ఈ మూడిటి నుంచి ఈ ఐదు సబ్జెక్ట్స్ నుంచి మీరు అనేక రకాల బిట్స్ని మీరు సొంతంగా తయారు చేసుకోవాలి. ఇక్కడ అనేక రకాల బిట్స్ని మీరు సొంతంగా తయారు చేసుకోవాలి. దీంతో మనకి వన్యమృగ సంరక్షణ జాతీయ పార్కులు, జీవ వైవిధ్యతా కేంద్రాలు భారతదేశంలో వీటిలో అతిపెద్ద జాతీయ పార్కులు ఏంటి, అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు అనేది ఏంటి, అవి ఎక్కడ ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మొదట జాతీయ పార్కులు. ఈ జాతీయ పార్కులు మనం చూసినట్టయితే మొదటి జాతీయ పార్కు, ఇవి కొంచెం కష్టంగా ఉంటాయి, జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ జాతీయ పార్క్ అంటే ఫస్ట్ జాతీయ పార్క్ కాదు, అతిపెద్ద జాతీయ పార్కుల్లో భారతదేశంలో జాతీయ పార్కుల్లో అతిపెద్ద జాతీయ పార్కులు. మొదటిది హిమిస్. ఇది భారతదేశంలోనే అతిపెద్ద జాతీయ పార్కు. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నది. హిమిస్ ఎక్కడ ఉన్నది? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నది. ఇది జాతీయ పార్కుల్లో, భారతదేశ జాతీయ పార్కుల్లో అతిపెద్ద జాతీయ పార్కు. రెండవదిగా మనం చూస్తే రెండవ జాతీయ పార్కుని డెజర్ట్ సెకండ్ ప్లేస్లో ఉంది. డెజర్ట్, ఈ డెజర్ట్ అనేది ఏ ప్రాంతంలో ఉంది? రాజస్థాన్. డెజర్ట్ అనేది రాజస్థాన్లో మనకు కనిపిస్తూ ఉంది. హిమిస్ అనేది జమ్మూ కాశ్మీర్లో ఉంది. సెకండ్ ప్లేస్లో ఉన్న డెజర్ట్ అనేది రాజస్థాన్లో మనకి కనిపిస్తూ ఉంది. మూడవ ప్లేస్లో ఉన్న ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. నాలుగవదైన కాంచన్ జోంగా. నాలుగవది కాంచన్ జోంగా. ఇది సిక్కింలో ఉంది. చూడాలి వరుసగా. ఒకటి హిమిస్ జమ్మూ కాశ్మీర్లో ఉంది. రెండవది డెజర్ట్ రాజస్థాన్లో ఉంది. 3 నావ్దేవ్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. 4 కాంచన్ జోంగా సిక్కింలో ఉంది. ఫస్ట్ హిమిస్ జమ్మూ కాశ్మీర్లో ఉంది. జాతీయ పార్కుల్లో అతిపెద్ద జాతీయ పార్కులు హిమిస్ జమ్మూ కాశ్మీర్లో ఉంది. డెజర్ట్ రాజస్థాన్లో ఉంది. నామ్ దఫా అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. కాంచన్ జోంగా సిక్కింలో ఉంది. కాంచన్ జోంగా సిక్కింలో ఉంది. తర్వాత 5 గంగోత్రి ఉత్తరాఖండ్లో ఉంది. ఉత్తరాఖండ్. జాతీయ పార్కులు భారతదేశంలో ఈ 5 వరుసగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఖచ్చితంగా 5
ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో అతిపెద్ద జాతీయ పార్కు హెమిస్ జమ్మూ కాశ్మీర్లో ఉంది. సెకండ్ అతిపెద్ద జాతీయ పార్కు డెజర్ట్ ఇది రాజస్థాన్లో ఉంది. థర్డ్ అతిపెద్ద జాతీయ పార్క్ నామ్దఫా, నామదఫా లేదా నామ్దఫా ఏదైనా అనొచ్చు. ఈ నామ్దఫా అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. మరి నాలుగోది వచ్చేసి కాంగ్చన్జోంగా అనేది సిక్కింలో ఉంది. గంగోత్రి అనేది ఉత్తరాఖండ్లో ఉంది. గంగోత్రి అనేది ఉత్తరాఖండ్, ఈ ఉత్తరాఖండ్లో మనకు కనిపిస్తూ ఉంది. ఈ రకంగా మీరు 5 గుర్తుంచుకోవాలి. క్రోనలాజికల్గా ఒకటిదాని తర్వాత ఒకటి ఏమొస్తుంది అనేది కూడా గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత మనం చూసినట్టయితే జాతీయ పార్కులు అయిపోయినాయి. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు. ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలలో ఏది పెద్దది ఏది చిన్నది భారతదేశంలో, ఇక్కడ కూడా వీటిని ఖచ్చితంగా మనం తీసుకోవాలి. వన్య ప్రాణి సంరక్షణ కేంద్రాలు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు. ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు భారతదేశంలో ఎన్ని రకాలుగా ఉన్నాయి? అనేకమైన కొన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఇందాక మనం చెప్పుకున్నట్టు 515 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు భారతదేశంలో ఉన్నాయి. వీటిలో పెద్దవేంటి, అతి పెద్దవేంటి అనేది మనం చూడాలి. ఇప్పుడు ఒకటి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఇది మహారాష్ట్రలో ఉంది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ మహారాష్ట్రలో ఉంది. సెకండ్ మనం చూసినట్టయితే కచ్ డెజర్ట్. ఈ కచ్ డెజర్ట్ అనేది గుజరాత్లో ఉంది. కచ్ డెజర్ట్ అనేది గుజరాత్లో ఉంది. మూడవదిగా చూసినట్టయితే మనం కారాకోరం. ఇది మనకి జమ్మూ కాశ్మీర్లో ఉంది. నాలుగవదిగా చూసినట్టయితే ఇది వైల్డ్ యాస్. ఇది గుజరాత్లోనే మనకు కనిపిస్తుంది. ఇది గుజరాత్లోనే మనకి కనిపిస్తూ ఉంది. తర్వాత 5వదిగా చూసినట్టయితే దబాంగ్. ఇది అరుణాచల్ ప్రదేశ్లో కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇందాక మనం వరుస క్రమంలో భారతదేశంలో అతిపెద్ద జాతీయ పార్కులను చూసాం. మరి ఇక్కడ అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలని మనం చూస్తున్నాం. మీకు కేవలం పై 2 గుర్తుంచుకున్నా చాలు. ఇందాక మనం 5 చెప్పాం, 5లో పైన 2 గుర్తుంచుకున్నా చాలు. ఇక్కడ కూడా పైన 2 గుర్తుంచుకున్నా చాలు. ఇక్కడ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో మనం చూసినట్టయితే మొదటిది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. గుర్తుంచుకోండి, బస్టర్డ్ ఎక్కడుంది? ఇది
మహారాష్ట్రలో కనిపిస్తూ ఉంది. ఇది అన్నిటికన్నా పెద్ద సంరక్షణ కేంద్రంగా ఉన్నది. తర్వాత కచ్ డెజర్ట్. ఈ కచ్ డెజర్ట్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఇది గుజరాత్లో కనిపిస్తుంది మనకి. ఆ తర్వాత మనం చూసామంటే కారాకోరం, ఇది జమ్మూ కాశ్మీర్లో కనిపిస్తుంది. నాలుగవది వైల్డ్ యాస్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గుజరాత్లో కనిపిస్తుంది. దబాంగ్ లేదా దిబాంగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అరుణాచల్ ప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. ఈ రకంగా ఈ వరుస క్రమాన్ని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనం చూసినట్టయితే 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టంలో ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు వన్యప్రాణి సంరక్షణ చట్టంలో ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు కొన్ని జంతువులని కొన్ని జంతువులు అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయో ఆ జంతువుల్ని 1972 చట్టం కిందకి తీసుకురాబడ్డాయి. 1972 జంతు పరిరక్షణ చట్టం కిందకి లేదా జంతు సంరక్షణ చట్టం కిందకి తీసుకురాబడ్డాయని ఇందాక చెప్పాం. వాటిలో ముఖ్యంగా ఏం చెప్పాం మనం? 1 పులిని తీసుకొచ్చుకున్నారు, 2 ఏనుగుని, 3 ముసలిని, 4 టార్టాయిస్ తాబేళ్ళని, 5 మంచు పులిని, ఈ రకంగా కొన్నిటిని తీసుకురావడం జరిగిందని చెప్పాం. మరి వీటిని ఏ రకంగా సంరక్షిస్తున్నారు ఈ చట్టం కింద అని మనం చూసినట్టయితే కొన్ని ప్రాజెక్ట్ రూపంలో, కొన్ని ఆపరేషన్స్ రూపంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ప్రాజెక్టుల రూపంలో, కొన్ని ఆపరేషన్స్ రూపంలో వీటిని కాపాడుతూ ఉన్నారు. మరి దీనిలో మనం చూసినట్టయితే ప్రాజెక్టుల రూపంలో మొట్టమొదటిది ప్రాజెక్ట్ టైగర్. ప్రాజెక్ట్ టైగర్ ఏంటి ప్రాజెక్ట్? ఒక ప్రాజెక్టు రూపంలో ఒక ఇంపార్టెంట్ జంతు స్పీసెస్, ఒక జంతు రకాన్ని, ఒక ఎనిమల్ని, ఒక జంతువుని ఒక ప్రాజెక్టు రూపంలో సంరక్షించడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రాజెక్టు పేరే ప్రాజెక్ట్ టైగర్. మరి దీని ముఖ్య ఉద్దేశాలేంటి? జాగ్రత్తగా వినాలి. దీని ముఖ్య ఉద్దేశాలేంటి? అంతరించిపోవటానికి సిద్ధంగా ఉన్న పులులను వాటి ఆవాసాల్లోనే అభివృద్ధిపరచి వాటి సంఖ్యను పెంచడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించటం, జీవ వైవిధ్యాన్ని కాపాడటం, మానవునికి కావలసిన రిహాబిలిటేషన్ ఫెసిలిటీని కలిగించటమే ప్రాజెక్ట్ టైగర్ యొక్క ముఖ్య ఉద్దేశము. మరి ప్రాజెక్ట్ టైగర్లో ఎప్పుడు ప్రారంభించారు దీన్ని? 1973 ఏప్రిల్ 1వ తేదీన దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారు దీన్ని అని మనం చూసినట్టయితే ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేదాన్ని మొట్టమొదటిగా 1973 ఏప్రిల్ 1న కర్ణాటకలోని బందీపూర్ అనే ప్రాంతంలో ప్రారంభించటం జరిగింది. కర్ణాటకలోని బందీపూర్ అనే ప్రాంతంలో మొట్టమొదటగా 1973 ఏప్రిల్ 1న ప్రారంభించటం జరిగింది. దీన్ని ఎవరి ఆధ్వర్యంలో ప్రారంభించబడింది అంటే వన్యప్రాణి సంరక్షణ సంస్థ వారి టాస్క్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. టాస్క్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ టాస్క్ ఫోర్స్కి ఏదైతే పులుల సంరక్షణకి చేపడుతున్న ఈ టాస్క్ ఫోర్స్కి అధ్యక్షుడుగా ఎవరు ఉన్నారు? సునీత నారాయణన్. జాగ్రత్తగా గమనించాలి. ఎవరు
ఈ టాస్క్ ఫోర్స్కి అధ్యక్షత వహించారు. సునీత నారాయణన్ అనే అతను దీనికి అధ్యక్షత వహించాడు. మరి దీనిలో భాగంగా మొట్టమొదటిగా 9 ప్రారంభంలో 9 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. మొట్టమొదటిగా ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి? 9 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. 49 టైగర్ రీసెంట్గా 49 టైగర్ రిజర్వ్స్గా డెవలప్ అయింది ఇది. మరి ఈ టైగర్ రిజర్వ్స్ ఎంతకు పెంచాయి అంటే పులుల సంఖ్యను, ప్రస్తుత పులుల సంఖ్య 3000 పులుల సంఖ్యగా పెంచడం జరిగింది. మరి ఈ 49 టైగర్ రిజర్వ్స్లో భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది అని కానీ అడిగితే, చాలాసార్లు అడిగాడు దీన్ని ఈ బిట్ని అని అడిగితే, ఏ టైగర్ రిజర్వ్ అది? రాజీవ్ గాంధీ అభయారణ్యం లేదా రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్. ఎక్కడుంది మనకది అని మనం అడిగితే, ఈ శ్రీశైలం ఈ ప్రాంతాల్లో, శ్రీశైలం కర్నూలు శ్రీశైలం ప్రాంతాల్లో ఇది విస్తరించి ఉంది. మరి ఇది తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాల్లో కూడా విస్తరించింది. ఈ 2 రాష్ట్రాల్లో విస్తరించింది, జాగ్రత్తగా గమనించాలి. 5 జిల్లాల్లో విస్తరించింది ఇది. దీనిలో ఆంధ్రాలో 3 జిల్లాల్లోనూ, ఇది తెలంగాణలో 2 జిల్లాల్లో విస్తరించింది. అభ్యర్థులు గమనించాలి. ఆంధ్రాలో తెలంగాణ చూసినట్టయితే, ఆంధ్రాలో ఇది కర్నూలు, గుంటూరు, ప్రకాశం, ప్రకాశంలో విస్తరించింది. తెలంగాణ జాగ్రత్తగా గమనించండి. తెలంగాణలో చూసినట్టయితే ఇక్కడ మనకి మహబూబ్ నగర్, నల్గొండ, నల్గొండలో విస్తరించి ఉంది. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ అని మనం చెప్పుకున్నప్పుడు 5 జిల్లాల్లో విస్తరించి ఉండింది. ఇప్పుడు ఈ 2 డివియేట్ అయినాయి కాబట్టి ఈ రకంగా ఆంధ్రాలో 3 జిల్లాల్లో, తెలంగాణలో 2 జిల్లాల్లో ఇది విస్తరించి ఉంది. ఇది మొత్తం టైగర్ రిజర్వ్స్లో అతిపెద్ద టైగర్ రిజర్వ్ భారతదేశంలోనే. మరి అతి చిన్న టైగర్ రిజర్వ్ ఏంటి? పెంచ్ టైగర్ రిజర్వ్. గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది అది? ఇక్కడ రాస్తున్నాను చూడండి క్లియర్గా. పెంచ్ టైగర్ రిజర్వ్. ఈ టైగర్ రిజర్వ్, పెంచ్ టైగర్ రిజర్వ్, ఇది మహారాష్ట్రలో ఉంది. ఎక్కడ కనిపిస్తుంది ఇది? మహారాష్ట్రలో మనకు కనిపిస్తూ ఉంది. ఇది అతి చిన్న టైగర్ రిజర్వ్, అయితే ఈ టైగర్ రిజర్వ్లో భాగంగా, ఈ ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా పులుల్ని ఏ విధంగా లెక్కిస్తున్నారు? ముఖ్యంగా ఒక ప్రాణిని కాపాడాలి అంటే అవి సంఖ్య పరంగా ఎంత ఉండాలో తెలియాలి. ఆ సంఖ్య తరుగుతున్నదా పెరుగుతున్నదా దానికి కారణాలు మనకు తెలియాలి. ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా ఇవి తగ్గిపోతున్నాయా పెరుగుతున్నాయా అని చెప్పి మరి వీటిని సంఖ్యను లెక్కించడం ఏ విధంగా చేస్తున్నారు? రీసెంట్గా వీటి సంఖ్యను లెక్కించడం కోసం గ్లోబల్ ఇమేజింగ్ GIS సిస్టమ్. ఏ సిస్టమ్ ఇది? GIS సిస్టమ్, గ్లోబల్ ఇమేజింగ్ సిస్టమ్. దీనిలో కెమెరాల్ని ఉంచి దాని ద్వారా, ఆ ఫోటోల ద్వారా పులుల లెక్కింపు జరుగుతూ ఉన్నది. అలా కాకుండా దీనికి ముందు ఏ విధంగా పులులను లెక్కించారని మనం చూసినట్టయితే ఫగ్ మార్క్ సిస్టమ్. జాగ్రత్తగా గమనించాలి, ప్రతిదీ ఇంపార్టెంట్. ఫగ్ మార్క్. ఈ ఫగ్ మార్క్ సిస్టమ్ ఏంటి అసలు? ఫగ్ మార్క్ అంటే పులి యొక్క అడుగుని మనం ఫగ్ మార్క్ అంటున్నాము. ఈ
పులుల యొక్క అడుగుల ఆధారంగా ఎన్ని పులులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయి అని చెప్పి ఒక భౌగోళిక ప్రాంతంలో సంచరించే పులుల సంఖ్యను మొత్తం లెక్కించి తద్వారా ఆ ప్రాంతంలో ఇన్ని పులులు ఉన్నాయని చెప్పి భారతదేశం మొత్తం కూడా లెక్కించడం జరిగింది. అయితే దీంట్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఎందుకనంటే కింద పడిన పులి యొక్క అడుగు అనేక రకాలుగా చెరిగిపోవచ్చు, లేదా దాని మీద ఇతర జంతువుల యొక్క అడుగులు పడి ఉండొచ్చు. దీంతో ఒక సమస్య అనేది ఇక్కడ ఏర్పడింది. ఆ సమస్యను తొలగించడం కోసం అధునాతనంగా వచ్చిన సిస్టమే గ్లోబల్ ఇమేజింగ్ సిస్టమ్. అయితే పులుల్ని ఈ రకంగా మనం చూసినట్టయితే 17 రాష్ట్రాలలో వీటిని పులుల్ని సంరక్షిస్తున్నారు ప్రస్తుతం. మనకి 2010లో ఈ పులులు సంఖ్యని ఖచ్చితంగా లెక్కించడం జరిగింది. లెక్కించినప్పుడు మొత్తం ఎన్ని పులులు ఉన్నాయి? 1701 పులులు ఉన్నాయి. 2010లో 1701 పులులు ఉన్నాయి. మరి ఈ పులుల్లో అతి ఎక్కువ పులులు ఏ ప్రాంతంలో మనకు కనిపించాయి? వీటిలో ఇది ఏ సమాచారం? 2010ది గమనించాలి. ఈ 2010లో ఎక్కడ ఉన్నాయి ఎక్కువగా పులులను చూసినట్టయితే, ఏ రాష్ట్రంలో చూసినట్టయితే కర్ణాటకలో ఉన్నాయి. కర్ణాటక జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పులులు అత్యధికంగా 2010 గణాంకాల ప్రకారం పులులు అతి ఎక్కువగా కర్ణాటక రాష్ట్రంలో కనిపించాయి. రెండవ ఇదిగా మరి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ చెప్పడం సాధ్యం కాదు, సమాచారం లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది మొత్తం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 65 పులులు మాత్రమే ఉన్నాయి. 65 పులులు మాత్రమే ఉన్నాయి. మరి పులుల యొక్క సాంద్రత ఇక్కడ వరకు ఏం చేసాం? సంఖ్యపరంగా ఎక్కువ ఏ ప్రాంతంలో ఉన్నాయి, తక్కువ మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పులులు ఉన్నాయి, ఈ సమాచారం మనకు వచ్చింది. మరి సాంద్రత పరంగా పులులు ఏ ప్రాంతంలో అధికంగా కనిపిస్తున్నాయని చూసినప్పుడు ఇక్కడ ఏదైతే అస్సాం ప్రాంతంలో కజిరంగా నేషనల్ పార్క్, ఏ నేషనల్ పార్క్ అది? కజిరంగా నేషనల్ పార్క్. ఆ ప్రాంతంలో ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు 32 పులులు గుర్తించబడ్డాయి. ఇవే భారతదేశంలో అత్యధిక సాంద్రత గల పులులు గల ప్రాంతము. 32 పులులు ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు కలిగి ఉన్నాయి. ఇవే భారతదేశంలో అత్యధిక పులులు గల ప్రాంతంగా చెప్పుకోవచ్చు. మరి పులులపై అవగాహన కోసం ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ కార్యక్రమం పేరు ఈఐ కార్యక్రమం. ఈఐ కార్యక్రమం. మరి ఈ ఈఐ అనే కార్యక్రమాన్ని మరి ఒక ద్విమాస పత్రిక ద్వారా ప్రారంభించారు. ఆ ద్విమాస పత్రిక పేరు ఎం స్ట్రిప్స్. ఇదంతా మరలా మీరు గమనించాలి. ఏం చెప్పాము? ప్రాజెక్ట్ టైగర్లో ఎప్పుడు ప్రారంభించబడ్డాయి, ఎక్కడ ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి టైగర్ రిజర్వ్స్ అనేవి, వాటిలో పెద్దదేది, వాటిలో చిన్నదేది, మరి పులుల లెక్కింపుకి ఏ విధానాలని ఆధునికంగా ఉపయోగిస్తున్నారు, పులులు సంఖ్యపరంగా ఎక్కడున్నాయి, ఎక్కువగా ఉన్నాయి, మరి సాంద్రతా పరంగా ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది.